మిత్రమా, నిన్ను విసిరేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే నీ విలువ పెంచుకునేందుకు ఒంటరితనమనే అద్భుతమైన అవకాశం నీకిచ్చినందుకు. నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పు. ఎందుకంటే నీలో అభినందనల వల్ల వచ్చిన అహంకారం అణిచివేసినందుకు. నీకు ఎదురైన ప్రతి కష్టం నీ బంగారు మనసుకు మెరుగు పెట్టడానికి అని తెలుసుకోనేస్తమా. మిత్రమా, మనిషికి కోపం అనేది 2 రూపాల్లో బయటపడుతుంది. ఒకటి, బిగ్గరగా అరిచి ఆవేశాన్ని బయటపెట్టే కోపం. మరొకటి, బయటికి చెప్పకుండా లోపల మౌనంగా మంటలా రగిలే కోపం. ఈ రెండింటికి ఉన్న తేడా చెప్పన మిత్రమా, ఎంతో లోతైనదిగా జీవన పాఠాన్ని నేర్పిస్తుంది. అరిచేవాడి కోపం అనేది ఎక్కువసేపు నిలవదు. ఎందుకంటే అతడు తన కోపాన్ని బిగ్గరగా మాటలతో బయటపెట్టిన వెంటనే ఆ కోపం కరిగిపోతుంది. అరిచిన వాడికి తర్వాత ఉపశమనం కూడా వస్తుంది. ఆ సమయంలో అతడి ఆవేశం బయటికి వచ్చేస్తుంది మిత్రమా. కాబట్టి మనసు తేలికవుతుంది. అందుకే ఆ కోపం తాత్కాలికం. అది ఎవరికైనా సరే నష్టాన్ని చేయదగినంత కాలం నిలవదు. అది కేవలం శబ్దమే, ఆవేశం మాత్రమే. కానీ మౌనంగా ఉండేవాడి కోపం భిన్నమైంది. అతడు బయటికి ఏమీ చెప్పలేకపోయినా లోపల మాత్రం ఆ కోపం నిశ్శబ్దంగా రగులుతూనే ఉంటుంది. మౌన కోపం అనేది అగ్ని లాంటిది మిత్రమా. అది బయటకు రాకుండా లోపలే మంటలు వేస్తుంది. బయటకు నిశ్శబ్దంగా కనిపించే వ్యక్తి మనసులో ఎంతటి తుఫాను నడుస్తుందో మనం ఊహించలేం. ఈ కోపం ఎక్కువ కాలం ఉండే మనిషి ఆలోచనలను, నిర్ణయాలను, ప్రవర్తనను పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఈ కోపం ఒక్కసారిగా బయటపడితే అది తగలపెట్టే శక్తిగా మారుతుంది. అరిచేవాడి కోపం, మౌనంగా ఉండేవాడి కోపం, ఈ రెండు ఎప్పటికీ ఒక్కటి కావు. అరిచేది చల్లబడ్డానికి, మౌనంగా ఉండేది తగలపెట్టడానికి. ఈ పరమార్థం మనకి చెప్పే పాఠం ఏంటంటే, మొట్టమొదటిది బయటపడే కోపం క్షణికం, అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. రెండవది లోపల మౌనంగా రగిలే కోపం, అది శాశ్వతం. అది ఒక వ్యక్తిని లోపల నుంచి కాల్చివేస్తుంది. మూడవది మన కోపం చాలా ఎదుర్కోవాలి అంటే ఎలా ఎదుర్కోవాలో తెలిసినప్పుడు మాత్రమే సాఫీగా సాగుతుంది మిత్రమా. నాలుగోది అరిచే వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిశ్శబ్దంగా ఉండే వాళ్ళలోని కోపాన్ని మాత్రం చిన్న చూపు చూడొద్దు. ఎప్పటికైనా సరే మనకి కోపం వస్తే దాన్ని బయటికి అరిచేసి గాయపరచడం కంటే లోపల నిశ్శబ్దంగా ఉంచుకొని సమాధానంగా మార్చుకోవడం నేర్చుకోవాలి మిత్రమా. ఎందుకంటే అరచిన కోపం సంబంధాల్ని గాయపరుస్తుంది. మౌనంగా ఉన్న కోపం సంబంధాల్ని ఏకంగా తగలబెట్టేస్తుంది. కానీ నియంత్రించిన కోపం అది మాత్రం సంబంధాల్ని కాపాడుతుంది. మనిషి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది. కోపం అనేది మనిషిని బలహీనుడిగా చేస్తుంది. కానీ దాన్ని నియంత్రించగలిగిన వాడే నిజమైన బలవంతుడు మిత్రమా. మౌన కోపం ఎంత శక్తివంతమైనదో అదేవిధంగా నియంత్రణలో ఉన్న మౌనం ఎంత బలమైనదో కూడా గుర్తించాలి. మౌనం అంటే ప్రతీకారం కాదు, సహనం. మౌనం అంటే ఓర్పు. కానీ మౌనం కోపంగా మారితే అది ధ్వంసం. అందువల్ల ఈ వాక్యాలకి పరమార్థం ఏంటంటే, కోపం అనేది అగ్నిని బయటికి అరిచినా సరే, లోపల మౌనంగా పెట్టుకున్నా సరే అది మనల్ని కాల్చేస్తుంది మిత్రమా. కానీ దానిని జ్ఞానం, సహనం, క్షమ అనే నీటితో ఆర్పగలిగితేనే మనిషి జీవితం నిజమైన శాంతి, విజయంతో నిండుతుంది. మన కోపాన్ని అణిచిపెట్టడం వల్ల మన మనస్సు, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం దెబ్బతింటాయి మిత్రమా. బయటికి చెప్పలేకపోవడం మన సంబంధాలను కూడా లోపలే కుళ్ళిపోతాయి. అందుకే
మన భావాలను సకాలంలో సరైన రీతిలో బయటపెట్టడం, కోపాన్ని నియంత్రించడం, దాని సృజనాత్మకత శక్తిగా మార్చుకోవడం ఎంతో అవసరం. కోపం మనలో మంటలను రగిలించకూడదు. అది మనకి జాగ్రత్తలు నేర్పించే గురువుగా మారాలి. జీవితంలో ప్రతి కోపం మనకి ఒక పరీక్ష. అది మన బలాన్ని, మన ఆత్మ నియంత్రణను, మన జ్ఞానాన్ని కొలుస్తుంది మిత్రమా. అరిచేవాడు తన కోపాన్ని త్వరగా వెలువరించి తేలిక పడతాడు. కానీ మౌనంగా ఉండేవాడు తన మనస్సును తానే తగలబెట్టుకుంటాడు. నిజమైన జ్ఞాని ఎవరంటే కోపాన్ని అరిచే రూపంలో కాకుండా, మౌనంగా తగలబెట్టే రూపంలో కాకుండా, దాన్ని అవగాహనతో మార్చుకునేవాడే. మనకి కోపం వచ్చినప్పుడు మనం ఆగి ఆలోచించాలి మిత్రమా. ఈ కోపం మన మనసుకు మేలు చేస్తుందా, లేక నన్ను లోపలే తగలబెడుతుందా అని. ప్రతిసారి కూడా మనం జాగ్రత్తగా కోపాన్ని మార్చుకోగలిగితే అది మన బలంగా మారుతుంది. మిత్రమా, ఎవరైనా సరే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు కోపంతో లేదంటే ఏడుపుతో స్పందించకండి. మౌనాన్ని ఉపయోగించండి. ఎందుకంటే ఈరోజు మౌనం ఎలా వారి ప్రవర్తనను మార్చగలదో తెలుసుకుందాం. మిత్రమా, మాటల కంటే బలమైనది మౌనం మాత్రమే. ఎందుకంటే మాటలతో మన భావాలు చెప్పడం సాధారణం, కానీ మౌనం మన లోపల ఉన్న బలం, మన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది మిత్రమా. ఎవరో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మాటలతో అరిచే బదులు మౌనంతో ఉండండి. ఆ మౌనం వాళ్ళని తప్పకుండా మీ లోతేంటో తెలుస్తుంది. మౌనం లోతు చెప్పన మిత్రమా. మౌనం అనేది కేవలం మాట్లాడకపోవడం కాదు, అది మీలో ఉన్న ప్రశాంతత, ధైర్యం మరియు విలువకు సంకేతం మిత్రమా. ఎప్పుడు కూడా వారు ఎందుకు మీతో మాట్లాడడం ఆపేశారో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో ఈ లోతు వారిని మీరు దగ్గర చేస్తుందన్నమాట. మౌనం, కోపం, ఈ రెండిట్లో ఏది చెప్పండి. కోపం క్షణికమే, కానీ మౌనం మాత్రం శాశ్వతమైన ముద్ర వేస్తుంది. కోపంలో మాట్లాడితే వారు మీ మాటల్ని నిర్లక్ష్యం చేస్తారు. మౌనంగా ఉన్నప్పుడు వారు మీ ఆలోచనలో పడతారు. దీంతో వారు దృక్కోణం మారుతుందన్నమాట. మీ మౌనం అనేది మీకే గౌరవాన్ని తెస్తుంది మిత్రమా. మీ మౌనం మీ స్వాభిమానానికి గుర్తు. వారు దాన్ని గుర్తించినప్పుడు మీ గౌరవమే, వారి గమనించినప్పుడు మీ గౌరవమే పెరుగుతుంది. ఎవరైనా సరే మీ విలువ గుర్తించకపోతే మౌనం ద్వారా గుర్తు చేయండి. గౌరవం ఎప్పుడు కూడా స్వయంగానే వస్తుంది, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.